నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పథకాలు అమలు చేస్తున్నాం. చిల్లకూరు మండలం రామారెడ్డిపాలెం ప్రాంతంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాజీ మార్గమే రాజమార్గం. గూడూరులోని కోర్టు ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని కక్షిదారుల కేసులు పరిష్కరించిన అనంతరం మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగ పవన్. దశల వారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ధర్నా కార్యక్రమం నిర్వహించిన సిపిఐ నాయకులు, కార్మికులు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నినాదాలు. వైభవంగా పాండురంగ విఠలనాథ స్వామి వారి గరుడోత్సవం. కటకరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ రుక్మిణీబాయి సమేత శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి వారికి నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ నిరంతరం ప్రజాశ్రేయస్ కోసం పాటుపడే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. చిలకూరు మండలంలోని రామారెడ్డిపాలెంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని 68 లక్షలతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. చిల్లకూరు మండలంలోని రామారెడ్డిపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు అన్న మునిశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. అంకులపాటూరు ప్రాంతంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన బహుళ ప్రయోజనాల గోదామును, అలాగే ఉడతావారిపాలెం, వట్టికండ్రిగా, రామారెడ్డిపాలెం గ్రామాల్లో 28 లక్షలతో ఏర్పాటైన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. ఏడాది పాలనపై ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పలు సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని, అన్నింటినీ పరిష్కరిస్తామని ఆయన వివరించారు. సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఈరోజు రామారెడ్డిపాలెంలో గిరిజన కాలనీలో ఇంటింటికి కూడా తిరగడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు రాజశేఖర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మా మునిశేఖర్ గారికి, అలాగే బూత్ కమిటీ కన్వీనర్ బాలు గారికి, అలాగే పార్టీ అధ్యక్షుల వారికి వెంకటశేష గారికి, అలాగే వచ్చినటువంటి అధికారులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులకి, ముఖ్యంగా ఈ గిరిజన కాలనీ వాసులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందువల్లంటే ముందుగా పెద్దలు వెంకటరామరెడ్డి గారిని స్మరించుకుంటూ మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ లీడర్గా ఇక్కడ అందరికీ కూడా ఏం కావాలో ఆ పని చేస్తూ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మొన్న చనిపోయారు. అది అందరూ కూడా బాధాకరమైన విషయం. ఏ ఇంటికి వెళ్ళినా ఆయన పేరు ఇక్కడ స్మరించుకుంటున్నారు. చాలా సంతోషం. అలాగే ఈరోజు ఈ గ్రామంలో మొత్తం మీద మల్టీపర్పస్ భవనాన్ని దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేశా. 40 లక్షలతో ఆ భవనాన్ని ప్రారంభోత్సవం చేశా. అలాగే అక్కడ సీసీ రోడ్డు ఒక 13 లక్షలతో ప్రారంభోత్సవం చేశా. అలాగే ఉడతావారిపాలెం, రామారెడ్డిపాలెం సీసీ రోడ్లు, వట్టికండ్రిగా సీసీ రోడ్లు 15 లక్షలు, 3/5 ఇంకా మరికొందరు మాట్లాడారు. సుపరిపాలన తొలిగడు కార్యక్రమంలో చిలకూరు మండలం అంకులపాటూరు గ్రామంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఈరోజు అదేవిధంగా చిలకూరు మండలం ఈరోజు 4 రోజులు పూర్తయింది. ఆ రోజు మనం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న అన్ని గ్రామాల్లో తిరిగాడు.
ఈరోజు ఈ సంవత్సరంలో కూడా మనం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చాం. ఈరోజు పెన్షన్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, రేపు ఆగస్టు 15 మనం స్టార్ట్ చేస్తున్నాం. అలాగే దీపం పథకం కింద, అలాగే ఈ గ్రామంలో నీటి సమస్య ఉందని చెప్పి అందరూ కూడా చెప్పారు. దానికి 38 ఇప్పుడు రైతులందరూ అక్కడ గోడౌన్ దగ్గర స్టాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా రామారెడ్డిపాలెంలో ఎస్టీ కాలనీలో డోర్ టు డోర్ మీ ఇంటికి మీ ఎమ్మెల్యే సునీల్ గారు వచ్చారు. ఈ ఎస్టీ కాలనీలో మెయిన్ అందరికీ చంద్రబాబు నాయుడు అందిన పథకాలు బాగా వచ్చాయని చెప్పారు. ఒక 2 అంటే వాటర్, డ్రింకింగ్ వాటర్, వాడుకునే వాటర్ అయితే పూర్తిగా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ సమస్య ఇక్కడ కూడా ప్రతి ఊర్లో కూడా వెళ్ళే ప్రతి గడప కూడా పేదలింటికి వెళ్తున్నారు. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ కాలనీలు ఉంటున్నాయో ఆ కాలనీల్లో ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ యొక్క సమస్యలని సాధవధానంగా విని అప్పటికప్పటికే అధికారుల సమక్షంలోనే పరిష్కారం చూపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని బాబు గారిని కూడా మేము కోరేది ఇంకా పొడిగిస్తే బాగున్నాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా తిరిగితే ఇదే విధంగా సమస్యలు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కార్యాచరణ ఉంటే బాగుండని మేము కోరుకుంటున్నాము. కానీ ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి నెలటూరు చిరంజీవి, టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, దువ్వూరు వినయ్ కుమార్ రెడ్డి, పెనుబోలు జానకిరామరెడ్డి, పెజ్జాయి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సతీష్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు నెలటూరు సుప్రజ, పేటేటి చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ అధ్యక్షతన జరిగింది. ఈ లోక్ అదాలత్ లో న్యాయమూర్తులు పలు కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ మాట్లాడుతూ క్షణికావేశంలో జరిగిన చిన్న గొడవల కారణంగా కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ అయ్యే కేసులు పరిష్కరించుకోవాలని ఆయన వివరించారు. వారు వివాదం వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉండట్లేదు. పెద్ద మనుషులు ఉండట్లేదు. ఎవరి ముందు కూర్చొని మాట్లాడాలో తెలియదు. మీ వాళ్ళు అంటారు, వాళ్ళు మా వాళ్ళు అంటారు. ఇద్దరికి తటస్థంగా ఉండే ఒక పెద్ద మనిషి ముందు కూర్చొని సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ఒక అవకాశం లేదు. కానీ ఈ లోక్ అదాలత్ ఆ విధంగా ఉపయోగపడుతుంది. అలానే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్, నష్టపరిహారం, యాక్సిడెంట్కి గురవుతాడు, అతనికి గాయాలు అవుతాయి, నాకు 2 లక్షలు కావాలని వేస్తాడు. అది కోర్టులో మనం రెగ్యులర్గా ట్రయల్ అంతా ఇది ఎంక్వైరీ మొత్తం అయ్యి చేయడానికి కొంత సమయం పడుతుంది. కానీ అది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని అంతకాదు ఇంత అని ఏదో ఒక అమౌంట్కి మాట్లాడుకొని చేసుకుంటే సమయం అనేది వాళ్ళకి సేవ్ అవుతుంది. ఆ డబ్బులు ఎప్పుడుగో కాకుండా ఇప్పుడే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోక్ అదాలత్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది, ఒక అవకాశం అనేది కలుగజేస్తుంది మనందరికీ. మన ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి మన సమస్య అనేదానికి. కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా అలానే చెక్ బౌన్స్ కేసులు చెక్ ఇస్తాడు, దానికి డబల్ ద చెక్ అమౌంట్ కావాలంటాడు. కానీ అతనికి అసలు వస్తే చాలనుకుంటాడు మనసులో, కానీ రాయడానికి ఏమో డబల్ ఎక్కువ కావాలంటాడు. చివరికి అసలు ఏంటిది ఎక్కడ అదే లోక్ అదాలత్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటే. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇద్దరికి ఒకడు ఓడిపోయామన్న బాధ ఉండదు, ఒకళ్ళు గెలిచామన్న ఇది ఉండదు, తర్వాత మరలా ఏమి గొడవలు ఉండవు. ఇద్దరు కలిసిమెలిసి ప్రశాంతంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఏ కేసులున్నా సివిలు, క్రిమినల్, చెక్ బౌన్స్ కేసులు, అట్లాగే ఎంబీ యాక్ట్ కేసులు, సివిల్ దావాలు, ఇలా ఏ కేసులు ఉన్నా రాజీ పడదగిన కేసులన్నీ మీరందరూ ఒక అడుగు ముందుకు వచ్చి మంచి ఆలోచనతో ఇరు పార్టీలు మాట్లాడుకొని ఒక అమికబుల్ సెటిల్మెంట్ ద్వారా రాజీ చేసుకున్నట్లయితే ఇద్దరు ప్రశాంతంగా ఉంటారు. అట్లాగే ఇక్కడ ఇంకో సౌలభ్యం ఏమిటంటే మీరు రాజీ పడిన కేసుల్లో కోర్టు ఫీజు కూడా వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు ఇంకొక అదనపు సౌలభ్యం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మంచి నంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బివి సులోచనారాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమాశంకర్, న్యాయవాదులు అరవపాలపయ్య, కోటేశ్వరరావు, షేక్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని విశ్వసాయి జూనియర్ కళాశాలలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. లక్షల్లో విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేస్తున్న యాజమాన్యం వారిపై దృష్టి సారిస్తున్న దాఖలాలు కానరావడం లేదు. కళాశాలలో ఏం జరిగిందో ఏమో కానీ ఇటీవల ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. నెల్లూరు విశ్వసాయి జూనియర్ కళాశాలలో గత 2 రోజుల క్రితం ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. డైకస్ రోడ్డుకి చెందిన సాయి రేవంత్ ధనలక్ష్మీపురంలోని విశ్వసాయి కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాడు.
ఆ విద్యార్థి రాత్రి సమయంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి కళాశాలలో కొందరు విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపాడు. అయితే ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ తెల్లాసరికే శవమై కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కళాశాల వద్ద చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డ ఎందుకు చనిపోయాడో చెప్పాలని నిలదీశారు. లక్షల రూపాయల ఫీజులు కట్టి విశ్వసాయిలో చేర్పిస్తే ఇలా ప్రాణాలు తీసి అప్పగిస్తారా అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఓ విద్యార్థి చనిపోయినా కళాశాల యాజమాన్య సిబ్బంది మాత్రం స్పందించకపోవడం గమనార్హం. గత 10 రోజుల క్రితం కూడా బీవీ నగర్లోని విశ్వసాయి కళాశాలలో ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. ఇలా వరుస మరణాలు సంభవిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ రోజు బిడ్డను పోగొట్టుకున్నాము, అసలు ఇలా వచ్చి చెప్తామని ఎంతో మంది మేము మీడియాలో చూసాం, కానీ ఈ కడుపు కోత మాకు అర్థం కావట్లేదు. బిడ్డ అయితే మాత్రం చాలా యూనివర్సిటీ ఇక్కడ ఎవరు అడిగినా చెప్తారు. మేము ఫస్ట్ ఇయర్ నుంచి బాగానే, అసలు మేనేజ్మెంట్ ఎంతో బాగుంటాడు. మా అన్న ఏంటంటే టీచర్ కాబట్టి వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా రేపో ఉంటుంది. అమ్మాయి ఏమైనా చదవకపోయినా మాకు అవసరం లేదు, బిడ్డ నార్మల్గా చదువు మేమే చెప్తుంటాం, వాళ్ళకే చెప్పాం. మా అబ్బాయి ర్యాంకులు వద్దండి, ఐఐటి కూడా మాకు వద్దు, ఓన్లీ ఇంటర్ పాస్ అయితే చాలు, ఫస్ట్ ఇయర్ కూడా అత్యవసర మార్కులతోనే. కాబట్టి మేము ప్రెషర్ చేసే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయితే కాదు, వాడు నార్మల్ చదివేవాడే. కాకపోతే హాస్టల్లో ఉంటే ఏంటంటే మనకి ఎంసెట్ అన్నా వసతి, ఇంటి దగ్గర మేము డ్యూటీలకు వెళ్ళిపోతారు కాబట్టి ఏదో ఇక్కడ రీడింగ్ నైట్ రీడింగ్లు అన్నీ ఉంటాయి సార్. అది మాకు వస్తే ఇక్కడ చెప్పడానికి ఒక్కరు లేరు మేనేజ్మెంట్. మేము వచ్చి 2 hours అవుతుంది, మేనేజ్మెంటే లేరు. ఎవరైనా ఆన్సర్ ఇవ్వాలి కదా, ఇలా జరిగిందని చెప్పాలి కదా. పోయి చూస్తే హాస్టల్లో పిల్లలు లేరు, అందరు ఎస్కేప్ అయిపోయినారు. ఈవెన్ క్లాస్ రూమ్ అడిగితే నేల మీద, మా డౌట్ ఏంటంటే హ్యాంగ్ చేసి నేల మీద లాగున్నారు సార్. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లినే చంపుతున్నారు. మొన్న రీసెంట్ గా చూసాం. అట్లాంటిది రూమ్ లో మాట పెరిగి బిడ్డనేదో కనీసం వీళ్ళు సీసీ కెమెరాలు కానీ, ఒక హాస్టల్ రన్ చేస్తుంటే సీసీ కెమెరాలన్నా బెటరా సార్? పడుకునే రూముల్లోనే కదా అవసరము. మీరు ఊరికే పేరెంట్స్ వచ్చిపోయే దగ్గర 4 సీసీ కెమెరాలు బాల్కనీలో పెట్టేసి పైన ఏం జరుగుతుందో చెప్పకుండా, ఇప్పుడు సీసీ కెమెరా అంటే మాకు మొత్తం తెలుసు. రూముల్లో కూడా ఎందుకు పెట్టరు సీసీ కెమెరాలు? ఏం సార్ అవి? మా దగ్గర లక్షలు దానికి కూడా తీసుకోండి, సీసీ కెమెరాలు కూడా వేయండి. ఫీజుల్లో లక్షలు మీకు దోచుకుంటున్నారు కదా, సీసీ కెమెరాలు రూముల్లో పెట్టలేరు. ఇట్లాంటి ఒకటి కాదు మరణాలు ఎన్నో జరుగుతున్నాయి. అసలు రూముల్లో సీసీ కెమెరా ఎందుకు ఉండట్లేదు? బాయ్స్ రూమ్ ఇది, మీరు బాత్రూంలో పెట్టవాలి, కనీసం రూమ్లో పెట్టుంటే ఏం జరుగుండదు ఈరోజు తెలుస్తుంది కదా. ఏమంత సీక్రెట్? బట్ బిడ్డ ప్రాణాలు పోగొట్టుకున్నా మాకు ఈ ఫీజులకి ఇంత వేలు లక్షలు తగలేస్తున్నాము, వాటికి పెట్టమా మేము? మా పిల్లల సేఫ్టీ అంటే ఏం జరుగుతుంది సార్ ఇక్కడ మాకు తెలియాలి. మేము పోయి చూస్తే మాత్రం రూమ్ లో మాకు క్లియర్ గా అది మర్డర్ నాకు ఫోన్ చేశాడు. ఏమరా అంటే డాడీ నేనున్న రూము ఎదురు పిల్లవాళ్ళు 5 మంది ఉన్నారు, 5 మంది నన్ను ఒకటేమైనా నా రూమ్ మారు, నీ రూమ్లోకి మేము వస్తాం, నువ్వు మా రూమ్లోకి రా, నువ్వు ఆ రూమ్ బాగుందని చెప్పి తిడతా ఉన్నారు డాడీ బూతులు అని అన్నాడు. అంటే అరే ప్రిన్సిపాల్ ఇన్ఛార్జికి చెప్పావు అని అడిగా. ఇన్ఛార్జికి చెప్పాను, ఇన్ఛార్జ్ మాట్లాడడం లేదు, ఆయన పట్టించుకోలేదు నన్ను, మళ్ళీ చూద్దాం పోరా అన్నాడు. అంటే సార్ ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేయాలంటే ఇప్పుడే కంప్లైంట్ చేయొచ్చు అంటే నువ్వు ఒక మాట చెప్పు, వాళ్ళు తిడితే గమ్ము ఉంటారు అని చెప్పాను. నేను అప్పుడే ప్రిన్సిపాల్కే ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత ఆయన మాట్లాడి విషయం చెప్పాను. సార్ ఇటు తిడుతున్నారంట సార్ అంటే, అదంటే నేను కనుక్కుంటాలే అన్నాడు. కానీ రాత్రి ఆయన కానీ కనుక్కుంటా అప్పుడు మళ్ళీ వెంబటే నా కొడుకు మళ్ళీ చేశాడు. నాకు చెప్పావంటే చెప్పాను రా అన్న, చెప్పావంటే ఏం వెళ్ళిపోయాడు గమ్ముగా ప్రిన్సిపాల్ సార్ అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు అడిగితే ప్రిన్సిపాల్ సార్ని ఏ సార్ రాత్రి మాట్లాడారంటే, నా కడుపులో నొప్పి ఉంది రాత్రి మాట్లాడలేదు అన్నాడు. రాత్రి మాట్లాడగానే ఉంటే వాడు ఆ రూమ్లో వాళ్ళు వచ్చి బూతులు తిడతా ఉన్నారు, నాకు భయంగా ఉంది డాడీ అని రాత్రి అన్నాడు. వచ్చేస్తావారు అంటే ప్రిన్సిపాల్ మాట్లాడితే బాగానే ఉంటుంది అన్నాడు. ప్రిన్సిపాల్ పేరు 2 ఇంటర్మీడియట్ జాయ్ 2 సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతున్నాడు, ఇక్కడే ఉండేది. పైన ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ గూడూరు పట్టణంలో నాయకులు కార్మికులు కలిసి ధర్నా చేపట్టారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ తదితరులు మాట్లాడుతూ అనేక పేర్లతో విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం విపరీతంగా పెంచిందన్నారు. దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సబ్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలను అడ్డుగిస్తున్నారని, స్మార్ట్ మీటర్లు వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిపిఐ ప్రధానంగా గతంలో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు టీడీపీ పార్టీ ఆ రోజు స్మార్ట్ మీటర్లు దిగుమని వ్యతిరేకించింది. అలాగే సర్దుబాటు ఛార్జీలు ఇవన్నీ కూడా ఏమీ లేకుండా రైతుల మీద కానీ ప్రజల మీద కానీ
మేము కనుక అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఖచ్చితంగా పెంచబోతుంది హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లను బిగించడాన్ని అలాగే సర్దుబాటు ఛార్జీలు పెంచడాన్ని ఈరోజు ఆ టీడీపీ పార్టీ ఊసరేడు వైఖరిని ఈరోజు అందరూ గమనిస్తున్నారు. వెంటనే గతంలో ఏదైతే అనుభవించారో ఆ విధంగా ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే ట్రూప్ ఛార్జీలని తీసివేయాలా. అలాగే స్మార్ట్ మీటర్లు కనుక వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు అదేవిధంగా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా గూడూరులోని సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు టవర్ ట్రాక్ ముందు ధర్నా జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రధానంగా చెప్పాడు, ఈరోజు ఆదానితో జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి ఒప్పందాల్ని మేము రద్దు చేస్తాము. అదేవిధంగా రైతులకి ఇళ్ళకి పెట్టినటువంటి స్మార్ట్ మీటర్లని మీకు ఎక్కడైనా బిగిస్తూ ఉంటే వాటిని పగలగొట్టండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే స్మార్ట్ మీటర్ పద్ధతి రద్దు చేస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అదే కార్పొరేట్ శక్తులకు తలొక్కి మోడీ, అమిత్ షా, అదే ఆదాని కాళ్ళ కింద మడుగులు ఎత్తే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడు ఈ స్మార్ట్ మీటర్ పేరుతో ఇతను కూడా లక్షల వ్యాపారం చేసుకుంటూ లక్షల రూపాయల కమిషన్ వచ్చే విధంగా ఈరోజు ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఈరోజు ఒక ఫ్యామిలీలో 200-300 వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 1000 రూపాయలు. ఈ కార్యక్రమంలో నాయకులు సివిఆర్ కుమార్, రమేష్, నారాయణ, యాకోబు, రాఘవయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి పట్టణంలో శనివారం మధ్యాహ్నం పల్సర్ బైక్ దగ్ధమైంది. ఆపి ఉన్న మోటార్ సైకిల్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పేశారు. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టెక్నాలజీ తెలిసిన మంచి మనిషి, నిబద్ధత, క్రమశిక్షణకు మంత్రి నారాయణ కేర్ ఆఫ్ అడ్రస్ అని పలువురు నేతలు కొనియాడారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీడీపీ అధ్యక్షులు క్లస్టర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ పనితీరును పలువురు పరిశీలకులు కొనియాడారు. నెల్లూరు నగర నియోజకవర్గ డివిజన్లు టీడీపీ అధ్యక్షులు, క్లస్టర్లు, కో క్లస్టర్లతో క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ టీడీపీ పరిశీలకులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిత్యం ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్ మరియు నెల్లూరు నగర పరిశీలకులు కేకే చౌదరి తదితరులు మాట్లాడుతూ రాజకీయాల్లో జవాబుదారీతనం చాలా ముఖ్యమైనదన్నారు. నెల్లూరు నగరంలో నారాయణ దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని తెలిపారు. కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, ఫలాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మన్యం శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఆర్వీల్ క్లబ్, ఆంధ్ర మహిళా మండలి సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దాతలుగా నిర్మల వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ రోహిణి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు మాధురి, కార్యదర్శి లక్ష్మి, స్నేహలతారెడ్డి, రెడ్ సంస్థ ప్రతినిధులు జానా సుధీర్, కోడిపత్తి శ్రీధర్, పల్లం వెంకటేశ్వరు, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. రెడ్ సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు పల్సర్కులు పంపిణీ చేస్తున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా రెడ్ సంస్థ వాళ్ళతో కలిసి
మనం ప్రతి నెల 5వ తేదీ ఇక్కడ ప్రొవిజన్స్ అయ్యంతా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక 40 మంది దాకా వికలాంగులకి ఇక్కడ మనం ఇవ్వడము మహిళా మండలి ద్వారా ఇన్నర్ వీల్ ద్వారా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే మా ప్రెసిడెంట్ సెక్రటరీ మాధురి లక్ష్మి ఈ సంవత్సరం జూలై 1 నుంచి వాళ్ళు ఛార్జ్ తీసుకొని చేస్తున్నారు. ఇది అప్పటికే 1 నుంచి 5కి ఇప్పుడు 3rd ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా ముందు కూడా సక్సెస్ఫుల్గా చేయాలా అని చెప్పి మా క్లబ్ మెంబర్స్ అందరి ద్వారా మేము వాళ్ళకి విషెస్ తెలియజేస్తున్నాము. ఇద్దరు చాలా యాక్టివ్ మెంబర్స్ మాధురి. మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులను కలిసి ఈ వికలాంగులకు పలసరుకులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాము. ఈరోజు మనకు దాతగా అమరావతి హాస్పిటల్ అధినేత డాక్టర్ రమణయ్య గారి సతీమణి శ్రీమతి నిర్మల గారు మనకి ఈరోజు దాతగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. ఆమె ప్రతి సంవత్సరం ఒక నెలలో ఇస్తానే ఉంటున్నారు. అందుకని ఈ సంవత్సరం కూడా ఇదే రోజుకి ఆమె మనకు దాతగా వ్యవహరిస్తున్నారు. ఆమె బాగా యాక్టివ్గా ఉంటారు. ప్రతి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఆమె సహాయ సహకారాలు మా క్లబ్కు అందజేస్తున్నారు. ఆమెకి మా 2 క్లబ్బుల తరఫున స్థానిక వీరభద్ర స్వామి టెంపుల్ నందు రెడ్ సమ్స్ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ క్లబ్బు ఆంధ్ర మహిళా మండలి సభ్యులు సంయుక్తంగా కలిసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. వీళ్ళు ప్రతి నెల మా సహకారం మా రోహిణమ్మ ద్వారా ఈ సహకారం మాకు అందిస్తున్నట్టుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు దాతగా అమరావతి హాస్పిటల్ డాక్టర్ రమణయ్య గారి సతీమణి నిర్మలా గారు దాతగా వ్యవహరిస్తున్నాడు. ఇట్టే మా రెడ్ సంస్థ తొలిత మా రోహిణి మేడం అయితేమి, వనకా దేవస్థానం అయితేమి, మా విజయ్ కుమార్ రెడ్డి అయితేమి, వీళ్ళందరూ సహకారాలతోనే మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అవి కూడా వచ్చిన డబ్బు ఇంట్రెస్ట్కి ఇచ్చున్నాము. అది కూడా ప్రతి సంవత్సరం గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని ద్వారా ఎయిడ్స్ రోగులకు బలవర్ధకమైన పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నెల డాక్టర్ సిఆర్ రెడ్డి పేరిట సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రీజియన్ నెట్వర్క్ అధ్యక్షుడు ధనుర్జ, ఆర్ఎంఓ ప్రసన్న, సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, వెంకటేశ్వరులు, మురళీనాయుడు, ప్రభాకర్, పిల్లల శ్రీనివాసులు, యశ్వంత్, నాగేంద్ర, నాగరాజు, విజయ్, ఆసుపత్రి సిబ్బంది మౌల, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ హెచ్ఐవి పేషెంట్లు మీద ఉన్న ప్రేమతో వీళ్ళు ఏం చేసినటువంటి ఫుడ్ వాళ్ళు క్రమం తప్పకుండా తీసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని కోరుకుంటున్నాను. వీళ్ళు ఫుడ్ ఇస్తున్నారు మన హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏఆర్టీ సెంటర్లో మీకు మందులు కూడా ఉచితంగా దొరుకుతున్నాయి. కాబట్టి క్రమం తప్పకుండా మందులు కూడా మీరు వేసుకుంటే మీ బాడీలో ఇమ్యూనిటీ పెరిగి ఇంకొన్ని రోజులు మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇక్కడ మందులు ఉచితంగా ఇస్తున్నారు కదా, ఆ మందులు తీసుకొని క్రమం తప్పకుండా వేసుకోవాలి. అలాగే టెస్టింగ్ కూడా ఉచితంగా చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో, దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ విధంగా హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ల పట్ల వాడుకున్న ప్రేమ అనురాగాలను బట్టి కూడా ప్రగతి సేవా సంస్థ వాళ్ళే వాడుకుంటారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళైతే కాదు సార్. కొంచెం మీరు మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు చాలా పేదరికంలో ఉండి యాటి మందులు తీసుకుంటూ గవర్నమెంట్ నుంచి తినడానికి సరైనటువంటి తిండి లేక బాడుగిళ్లలో ఉంటూ చాలా ఇబ్బందులు పడుతూ భర్తలను కోల్పోయి మరియు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలకు కేర్ గివర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు. కాబట్టి మనం అలాంటి ఏమీ అనుకోవద్దు. అందరూ సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటున్నాను. సద్వినియోగపరుచుకుంటున్నారనే ప్రతి నెల కూడా వాళ్ళే క్రమం తప్పకుండా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం అనేది ఇలా నిర్వహించుకుంటూ వెళ్తున్నందుకు దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి స్పాన్సర్స్ అయినటువంటి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా ప్రతి నెలలో మనం ఫస్ట్ వీక్ డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని ఆరోగ్య సంజీవని పేరు మీద ఒక 30 మందికి ఎయిడ్స్ గ్రస్తులకు మంచి పౌష్టికాహారాన్ని పుష్కలంగా ఇస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఇవ్వటం జరుగుతుంది. దీనికి మన డాక్టర్ దేవుళ్ళతో భావించే మన
డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు సంపూర్ణ సహకారంతో ఈ ఒక ప్రాజెక్టుని లైఫ్ లాంగ్ ప్రాజెక్టు మనకి ఇవ్వటం చాలా సంతోషమైన విషయం. వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నిన్ను నూరేళ్ళు శుభ సంతోషాలు. ప్రతి నెల మొదటి వారంలో భాగంగా హెచ్ఐవి పేషెంట్స్కి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్న మా సిఆర్రెడ్డి వాళ్ళ అమ్మాయి జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ గారు, అదేవిధంగా మా జనార్దన్ రెడ్డి సారు వాళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది ఈ మా ప్రగతి తరఫున జరుగుతుంది కార్యక్రమం. మంచి కార్యక్రమం ఇది. వాళ్ళు అష్టైశ్వర్యాలతో మెండుగా ఉండాలని, ఇంకా ఎంతో మందికి సహాయపడి ఉపయోగపడాలని, వాళ్ళు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలుస్తున్న శ్రీ రుక్మిణీభాయి సమేత శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న కళ్యాణ రథోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. పొర వీధుల్లో గరుడోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా శ్రీపురం యుగంధర్ గుప్తా జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీపురం దండాయుధ పాణి సుమలత దంపతులు వ్యవహరించారు. గూడూరు మండలంలోని కుందకూరు సమీపంలో కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కుందకూరు గ్రామానికి చెందిన పుట్టుబోయిన ధనయ్య, లక్ష్మమ్మ, ప్రశాంత్ వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దండు శంకరయ్య జ్ఞాపకార్థం వారి మనుమడు ఆలయ అర్చకులు శ్రీనివాసులు వ్యవహరించారు.
కార్యక్రమాన్ని దండు శంకరయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అయినటువంటి వాళ్ళ మనమైనటువంటి శ్రీనివాసుల గారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఎల్లవేళ శ్రీ విశ్వనాథ స్వామి యొక్క అనుగ్రహం, శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పథకాలు అమలు చేస్తున్నాం. చెల్లకూరు మండలం రామారెడ్డిపాలెం ప్రాంతంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాజీ మార్గమే రాజమార్గం. గూడూరులోని కోర్టు ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని కక్షిదారుల కేసులు పరిష్కరించిన అనంతరం మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగ పవన్. దశల వారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ధర్నా కార్యక్రమం నిర్వహించిన సిపిఐ నాయకులు, కార్మికులు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నినాదాలు. వైభవంగా పాండురంగ విఠలనాథ స్వామి వారి గరుడోత్సవం. కటకరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ రుక్మిణీబాయి సమేత శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి వారికి నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.